అన్నీ మనమే చేయాలి అనుకుంటే కుదరదండి. ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకే చేయాలి. ఒకటి పాసిబుల్ అంటే ఇప్పుడు రెండు దారులు ఎంచుకుంటే ఎంతవరకు చేయగలుగుతాము అన్నది మన వరకు మనకు తెలుస్తుంది. నేను ఒకటి చూసుకుంటే ఇంకొకటి చూసుకుంటారు అనుకోవడం చాలా తప్పు. నేను ఒకటి షేర్ చేస్తాను చూడండి ఈ వీడియోలో షేర్ చేస్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి. ముందుగా అయితే బ్లౌజ్ వర్క్ చూడండి. వర్క్ వచ్చేసి పింక్, అలాగే జెరీ అండి, వైట్ జెరీ ఉంటుంది కదా మనకి, సిల్వర్ జెరీ, అది యూజ్ చేశాను. నిన్న మీకు ఒక వీడియో అయితే షేర్ చేశానండి. జెరీకి సపరేట్ అమౌంట్ తీసుకుంటారా అని చెప్పేసి ఒక కస్టమర్ అయితే అడిగారనమాట. అలా ఏం లేదండి, నార్మల్గానే తీసుకుంటాను. నేను నా వర్క్ కాస్ట్ ఎంతో అంతే తీసుకుంటాను, థ్రెడ్స్కి నేను ఎక్కువ తీసుకోను అని చెప్పేసి నిన్న ఒక వీడియో అయితే చేశానండి, చూడండి. నేను సపరేట్ కాస్ట్ అయితే తీసుకోను. కొన్ని మిషన్స్కి జెరీ రాదంటారు కదా, ఇప్పుడు మీరు వేసింది జెరీనేనా అని అడిగారనమాట నిన్న. అవునండి, నా మిషన్ 4,10,000 పడింది నాకు. ఖచ్చితంగా దీంట్లో జెరీ ఉంటుంది. చిన్న మిషన్లు ఉంటాయి, 1,50,000కి చిన్న మిషన్స్ ఉంటాయన్నమాట. వాటికి జెరీ ఉండవు. 4 లక్షలు పెట్టి కొంటున్నప్పుడు జెరీ లేకపోతే ఇంకెందుకు కొంటారండి? జెరీ వల్లే హాఫ్ ఆఫ్ ద బ్లౌజ్ లుక్ అనేది ఎన్హాన్స్ అవుతుందన్నమాట. అది మీకు తెలుసో తెలీదో నాకైతే తెలియదు. నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నేను ఎప్పుడైనా సరే, కొందరు పర్టికులర్గా అడుగుతారు, ఒక డిజైన్ చూపించినప్పుడు ఈ డిజైన్కి ఈ కలర్లో థ్రెడ్ కావాలి, ఇలా కావాలి, ఇలా జెరీ ఇక్కడ రావాలి అనేసి కొందరు చెప్తారు. కొందరు నా చాయిస్కే వదిలేస్తారు. ఇప్పుడు ఇది నా చాయిస్ అనమాట. ఇక్కడ నేను గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి ఇక్కడ నేను పింక్ జెరీ, సిల్వర్ జెరీ హైలైట్ చేయాలి అనుకున్నాను. అందుకని చెప్పేసి ఈ బ్లౌజ్లో పింక్ సిల్వర్ జెరీ హైలైట్ చేశాను. ఎందుకు అంటే మనకి శారీ మొత్తం కూడా పింక్ వచ్చింది. మనకి బుటీస్ ఉన్నాయి కదా శారీలో, మ్యాంగో డిజైన్, అదంతా కూడా వైట్ జెరీ అనమాట. అది వైట్ వచ్చిందనమాట. ఇంకా సరే అని చెప్పేసి నేను అది హైలైట్ చేశాను. ఇక్కడ సపరేట్గా తీసుకోవడానికి పెద్ద ఏముండదు. అంటే మనకి ఇక్కడ థ్రెడ్ కాస్ట్ వేరియేషన్ కూడా ఉంటుంది. నాకు కూడా తెలుసుది. జెరీ కాస్ట్ వచ్చేసి దాదాపు 60 or 70 అనుకుంటాను. నార్మల్ థ్రెడ్స్ వచ్చేసి 35 రూపీస్, 30 ఇలా ఉంది కాస్ట్ మా దగ్గర. ఇక్కడ చూసారా, మనకి శారీలో కలర్ బాగా హైలైట్ అవుతుంది. ఏం చేస్తాను చెప్పండి, ఇంక వీడియో తీయాలంటే ఇలా సర్దుకోక ఈ హెయిర్ ఇదంతా తప్పదు, ఏమనుకోకండి. నేను మళ్ళీ దీన్ని ఎడిట్ చేసి ఇవన్నీ చేయాలంటే పెద్ద పని అవుతుంది నాకు. ఈ హెయిర్ ఒకటి చూసారా, ఇప్పుడిప్పుడే హెయిర్ అనేది గ్రోత్ అవుతుందండి నాకు. అంటే చాలా వరకు హెయిర్ లాస్ అయిపోయింది నాకు. అప్పుడప్పుడు రెమెడీస్ అనేవి ఇంట్లోనే చేస్తున్నాను. హెయిర్ గ్రోత్ అయితే అవుతుంది. చిన్నగా బేబీ హెయిర్ వస్తుంది కదా, అదంతా ముఖం మీద అయితే పడడం జరుగుతుంది అనమాట. ఈ కష్టాలను ఎందుకు అనుకుంటున్నారా? థంబ్నెయిల్ కోసం అండి. శారీ బ్లౌజు థంబ్నెయిల్ క్రియేట్ చేద్దామని చెప్పేసి ఇలా, ఇంకా మళ్ళీ సపరేట్గా తీసుకోలేము కదా, వీడియోలోనే అనమాట. ఇక్కడ చెప్పాలనుకున్నాను కదా, బ్లౌజెస్ అయితే మీరు చూస్తూ ఉండండి. అలాగే కాస్ట్ ఎంత ఉండొచ్చు ఈ బ్లౌజ్ అనేసి మీరు గెస్ చేస్తున్నారు అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. బాటిల్ అండి, బాటిల్ కింద పడింది. క్లాత్ అక్కడ పెట్టానా టేబుల్ మీద, అది కింద పడుకుంటే వెళ్ళింది. ఎక్కడ దాకా వెళ్తుందా అనేసి చూస్తున్నాను నేను. ఇక్కడ డ్రెస్ అనేది డిజైన్ చేశానండి ఒకటి, నాకే అనమాట. కానీ ఇది ఎప్పుడో వేసుకోవాల్సింది, మా ఆయన బర్త్డేకి వేసుకోవాల్సింది, కానీ మిస్ అయిపోయింది. ఇక్కడ డిజైన్ అయితే చూస్తున్నారు కదా, కంప్యూటర్ వర్క్, మన దగ్గర ఉన్న మిషన్తోనే వర్క్ అయితే ఇలా వేశాను. హ్యాండ్స్ క్లాత్ చూసారా ఎంత షైనింగ్గా ఉందో. నేను మా కవిత ఇద్దరం ఒకే శారీస్ తీసుకున్నాము. మీకు ఇక్కడ బ్లూ కలర్ ఏదైతే హైలైట్ అవుతుందో డ్రెస్లో, ఆ కలరు తను తీసుకుంది. నా దగ్గర ఉన్న శారీ ఇదనమాట. తన దగ్గర ఉన్న శారీతో తన సిస్టర్ ఫ్రాక్ కుట్టించుకుంది నాతోనే. ఇంకా నా దగ్గర ఉన్న శారీతో నేను ఇలా డిజైన్ చేసుకున్నాను. ప్రిన్స్ కట్ పెట్టాను. ప్రిన్స్ కట్ పెట్టేసి ఈ విధంగా మొత్తం ఫ్లేర్ శారీ ఎంత ఉందో మొత్తం పెట్టేశాను. ఎక్కడ మనకి ఇక్కడ జాయింట్ పడినట్టే కనిపించలేదు చూడండి, అసలు ఎక్కడ జాయింట్ పడలేదండి. ఫుల్ శారీ యూజ్ చేసేసాను నేను. ఇంకా నాకు ఎక్కడ మిగిలిందంటే క్లాత్ కార్నర్, మనము రౌండ్ తీస్తాం కదా, అక్కడ చిన్న పీసెస్ మిగిలాయి అనమాట. అంతే, ఇంకా నాకు శారీ అస్సలు మిగలలేదు. మొత్తం శారీ యూజ్ చేసేసాను. బ్యాక్ సైడ్ ఇలా రౌండ్ పెట్టేసి, ఎక్కువ డీప్ అయితే పెట్టలేదండి, బాగుండదు అనేసి. బ్లౌజెస్కి ఎక్కువ వేసుకుంటాం డీప్స్, డ్రెస్సెస్కి అంత అవసరం లేదు అనిపించింది. ఇంక సరే అని చెప్పేసి డ్రెస్ అయితే ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను. ఒకవేళ మీకు కావాలంటే మన దగ్గర అవైలబుల్గా అయితే ఉందన్నమాట. డిజైన్స్ మీరు ఏవి పంపించినా కూడా నేను ఖచ్చితంగా డ్రెస్సెస్ అయితే క్రియేట్ చేసి, డ్రెస్సెస్ స్టిచ్చింగ్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. నేను దగ్గరగా కూడా ఇవి వీడియో చూపిస్తానండి. అంటే దగ్గరగా కూడా వీడియో తీశాను మీకు అర్థం అవ్వడం కోసము. ఇవి మా ఫ్రెండ్ శారీస్ అనమాట. తను కాల్ చేసి, ఇంటర్ ఫ్రెండ్,
తను నా కాంటాక్ట్ కవిత దగ్గర తీసుకొని ఇంకా కాల్ చేసి వచ్చిందనమాట. ఇవి మా ఫ్రెండ్వి. తను నా దగ్గరికి వచ్చి చూసింది మిషన్ ఇదంతా కూడా. ఇంకా కాస్ట్ అంటే తను డిజైన్ సెలెక్ట్ చేసుకోవడము, కాస్ట్ చెప్పడము అన్నీ అయిపోయాయి. తను ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు కాల్ చేసింది. కాల్ చేసిన తర్వాత ప్రసన్న మిషన్ డీటెయిల్స్ కావాలి నాకు అనేసి అనింది. యాక్చువల్గా అయితే తనకి బ్లౌజెస్ కుట్టడం వచ్చు, తను వరకు తనే కుట్టుకుంటుంది, బయట వాళ్ళకి కుట్టివ్వదు. అవి నార్మల్ బ్లౌజెస్, మళ్ళీ డిజైన్స్ అవి తనకు అస్సలు రావు. నార్మల్ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేస్తుంది. ఇంతవరకు పక్కన వాళ్ళకి స్టిచ్ చేయలేదు, తన వరకే స్టిచ్ చేసుకుంటుంది. ఇంకా నా దగ్గరికి వచ్చింది, చూసింది, వెళ్ళింది. తను అడిగిందనమాట, మిషన్ డీటెయిల్స్ కావాలి ప్రసన్న అంటే నేను చెప్పాను. తప్పేం లేదు కదా, ఒకరు బాగుపడుతుంటే మనం చూడాలి అనేసి అనుకోవాలి, కానీ ఒకరు బాగుపడుతుంటే మనం కుళ్ళుకోవాల్సిన అవసరం లేదు. మనము అవతల వాళ్ళ మంచి ఎంత కోరితే మనకంత మంచిది. తెలుసా ఆ విషయం మీకు? మన మంచి పక్కన వాళ్ళు కోరకపోయినా పర్లేదు, మనము ఒకరిలో మంచి ఎత్తుక్కోవాలి, మంచినే చెయ్యాలన్నమాట. అది నా పాలసీ. నేను అలాగే ఉంటాను. ఎప్పుడూ ఒకరు చెడైతే నేను అస్సలు కోరుకోను. ఇప్పుడు నేను బాగుపడుతున్నాను కదా, తను బాగుపడితే ఎలా అనేసి నేను అస్సలు అనుకోను. నేను బాగుండాలి, తను బాగుండాలి, అలా అనమాట. మీరు శారీస్ చూస్తూ ఉండండి. తనవి 2 శారీస్ కూడా వర్క్ మనదే, అలాగే స్టిచ్చింగ్ కూడా మనల్ని చేయమన్నది. తను అడిగింది డీటెయిల్స్ అన్నీ షేర్ చేశాను. వీణా ఇలా ఇలా ఉంటుంది అనేసి చెప్పానమాట తనకి. ఇక్కడ ఏంటంటే తను వేరే జాబ్కి ట్రై చేస్తుంది. నేను ఇలా ట్రై చేస్తున్నాను ప్రసన్న, అక్టోబర్లో మళ్ళీ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి, ప్రిపేర్ అవుతున్నాను. లాస్ట్ ఇయర్ ఒక 6 మార్క్స్లో పోయింది, ఈ ఇయర్ అయినా ఖచ్చితంగా చూడాలి అనేసి అనుకుంటున్నాను. ఈ మిషన్ గురించి మా ఆయనకు చెప్పినప్పుడు మా ఆయన సరే కనుక్కో అనేసి అన్నారు. అంటే నేను చెప్పాను తనకి, నా వరకు నాకేమనిపించిందో నేను అది చెప్పానండి. ఇక్కడ ఈసారి వేరే కస్టమర్ది. నాకేమనిపించిందంటే, వీణా ఇలా నువ్వు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నావు కదా, ఇది ప్రిపేర్ అవ్వు, మొత్తం కాన్సన్ట్రేషన్ దీని మీదే పెట్టు. ఇది కనుక సక్సెస్ అయిందంటే నీకు ఇది అవసరం లేదు, ఎంబ్రాయిడరీ మిషన్ అవసరం లేదు. ఒక్కవేళ బై బ్యాడ్ లక్ ఎవ్వరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను నేను. ఒక్కవేళ లాస్ట్ ఇయర్ 6 మార్క్స్లో పోయింది, ఈ 6 మార్క్స్ గ్యాప్లోనే 600 మంది అంటే 600 మెంబర్స్ ఉన్నారు అనేసి అనింది. నేను చెప్పాను, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎగ్జామ్కి ఇవ్వు. నేను లాస్ట్ ఇయర్ కూడా పోయింది అన్నావు కదా, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎగ్జామ్కి ఇవ్వు. ఇది కంప్లీట్ అవ్వని, పాస్ అయితే ఫుల్ హ్యాపీ. ఒక్కవేళ బ్యాడ్ లక్ ఒకవేళ జరగకపోతే తర్వాత మిషన్ తెచ్చేసుకో అనేసి అన్నాను. అక్కడికి నేను అది ప్రిపేర్ అవుతాను, మా హస్బెండ్ అయినా చూసుకుంటారు, మీ అన్నైనా అనేసి అనింది తను. ఇప్పుడు నీకు ఆల్రెడీ టైలరింగ్ నీ వరకు చేసుకోగలుగుతావు, నువ్వు ఇంకొంచెం ఒకవేళ అది సక్సెస్ అయితే పర్లేదు, కాకపోతే టైలరింగ్ ఇంకొంచెం మంచిగా నేర్చుకో, మిషన్ తెచ్చిపెట్టుకో, 2 రన్ చేసుకోవచ్చు నువ్వు. నేను ఇలాగే అడ్వైస్ ఇచ్చానండి. ఇప్పుడు ఆయన చూసుకుంటారు, అన్న చూసుకుంటారు అంటే అన్నకి కొత్తే, తనకి కొత్తే, తనకన్నీ టైలరింగ్ అన్న కొద్దిగా తెలుసు, అన్నకన్నీ కొత్తే. తను ఆల్రెడీ ఒక జాబ్ అయితే చేస్తున్నారు బ్యాంక్లో. ఇలా ప్రెషర్ పెట్టుకోవడం చాలా తప్పు నిజంగానే. ఇప్పుడు ఏదైనా కాన్సన్ట్రేషన్ ఒక్కదాని మీద చేయగలిగితేనే అది బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది మనకి ఏదైనా. ఇప్పుడు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యారంటే అది వస్తే సూపర్ హ్యాపీ, రాకపోతే సెకండ్ ఆప్షన్ ఇది ఎంచుకోవాలి. అంతేకాని అది నేను చూసుకుంటాను, ఇది ఆయన చూసుకుంటారు అంటే తను ఆల్రెడీ ఇంకొక జాబ్ చేస్తున్నారు, ఇబ్బంది అవుతుంది అనేసి నేను చెప్పాను. నేను డీటెయిల్గా కూడా రేపటి వీడియోలు అయితే షేర్ చేస్తానండి. ఎప్పుడైనా సరే ఒక్కదాని మీదనే నడవండి, 2 కాళ్ళు ఉన్నాయి కదా అని 2 మీద అస్సలు వేయకూడదు. ఏమనుకోకండి ఇలా చెప్తున్నాను అని చెప్పేసి. నాకేమనిపించిందో నేను తనకు చెప్పాను. తర్వాత కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను. అంటే నేను ఎక్కడ తెచ్చుకున్నానో అక్కడి నుంచి అన్న నెంబర్ కూడా, మిషన్ వాళ్ళది ఉంటుంది కదా, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, డీటెయిల్స్ మొత్తం కూడా ఇచ్చాను. వీణ నా వరకు నాకు అనిపించింది నీకు చెప్పాను, ఒకవేళ నువ్వు కావాలి అనుకుంటే ఖచ్చితంగా నెంబర్ తీసుకో అని చెప్పేసి తనకు నెంబర్ కూడా చెప్పాను. ఇంకా వాళ్ళ చాయిస్ అంటే వాళ్ళ ప్రాబబిలిటీని బట్టి, అంటే వాళ్ళకి ఎలా అనిపిస్తే ఇంకా అలా చేసుకోవచ్చు. నాకు అనిపించింది నేను చెప్పాను. మీరేమంటారు? నేను చెప్పింది కరెక్టా రాంగా అన్నది మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇదిగోండి బ్లౌజ్, ఈ బ్లౌజ్ డిజైన్ వర్క్ కాస్ట్ ఎంత ఉండొచ్చు అన్నది మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నేను రేపటి వీడియోలో అయితే షేర్ చేస్తాను, కరెక్ట్గా గెస్ చేశారా లేదా అని చెప్పేసి.
ఖచ్చితంగా కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. కుందన్స్ కూడా యాడ్ చేస్తానండి. నేను ఒకరి దగ్గర వేయించేదాన్ని ముందు, అంటే నా మిషన్ తేకముందు తన కుందన్స్ అలా ఏమి పెట్టివ్వదు. ఇంకా నార్మల్ ఇలా ఇచ్చేసేదనమాట. అంటే థ్రెడ్ వర్క్ వేసి ఇచ్చేసేదనమాట. ఇది నా డ్రెస్కి వేసుకున్న డిజైన్ అండి. ఇదైతే ఎక్సలెంట్గా వచ్చింది అవుట్పుట్, చాలా బాగా వచ్చింది. ఇది నార్మల్గా బ్యాక్ నెక్ డిజైన్ అనమాట. దాన్ని నేను ఇలా ఫ్రంట్ ట్రిమ్ చేసుకుంటూ వేసుకుంటూ వచ్చాను. హ్యాండ్స్ అయితే ఈ విధంగా పెట్టాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ అయితే చేయండి. మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. వేసుకున్న తర్వాత కూడా నేను ఒకవేళ రీల్ కానీ ఫొటోస్ కానీ షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా. అలాగే చెప్పాను కదా, ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవ్వండి. నేను ఆఫర్స్ అవి పెడుతూ ఉంటాను. ఇన్స్టాగ్రామ్లో డైలీ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటానండి. ఖచ్చితంగా ఫాలో చేయడానికే ట్రై చేయండి. సాయి రిష్తా ఎంబ్రాయిడరీస్ అనేసి ఉంటుందన్నమాట. రేపటి వీడియోలో అయితే